ఈ మహాలయ పక్షాల్లో మీ పితృదేవతలకు కాశీ మహాక్షేత్రంలో సెప్టెంబర్ 8 నుండి 21 వరకు జరిగే తిలాహోమంలో పాల్గొనండి. హరహర మహాదేవ. అందరికీ నమస్కారం అండి. పరమ పవిత్ర పుణ్యక్షేత్రం కాశీ వచ్చాను. చాలా చక్కటి దివ్యమైన దర్శనమైంది. దివ్య కాశీ భవ్య కాశీ అని చెబుతూ ఉంటారు. నేను ప్రధానంగా కాశీ రావడానికి కారణం ఏంటంటే, నిత్యాగ్ని ఆశ్రమ నిర్వాహకులు శ్రీని గురూజీ గారి ఆధ్వర్యంలో తిలాహోమం చేస్తున్నామని చెప్పి సుమన్ టీవీలో మీరు ప్రకటన చూసి ఉంటారు. నేను కూడా చాలా వరకు చెప్పాను, ఇలాగా మన పితృకార్యాలు చేయాలనుకున్న, ప్రత్యేకించి మహాలయ పక్షంలో ఒక తిలాహోమం చేయాలనుకుంటే కనుక నమోదు చేసుకోండి అంటే చాలా మంది నమోదు చేసుకున్నారండి. మనోజ్ జోషి గారి ఆఫీస్ దగ్గరే ఉన్నాను. తిలాహోమం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. విశేషం, కాశీ లాంటి మహాక్షేత్రంలో పవిత్ర గంగా నది ఒడ్డున తిలాహోమం నిర్వహిస్తున్నారు. నిత్యాగ్ని ఆశ్రమ నిర్వాహకులు శ్రీని గురూజీ గారి ఆధ్వర్యంలో, అలాగే మీ ఆధ్వర్యంలో పూర్తిగా ఈ కార్యక్రమం జరుగుతుందండి. అంటే అసలు ఏంటి పూర్తిగా వివరాలు తెలియజేస్తారా? 8వ తారీఖు నుంచి ప్రారంభిస్తే 21 వరకు. కొంతమంది మొదటి నుంచి మేము చూడలేకపోయామండి, అసలు ఏంటి, ఎవరెవరు పాల్గొనొచ్చు, ఎలా అని అడుగుతూ ఉంటారు. ఈ కార్యక్రమ వివరాలన్నీ తెలియచేయండి. తిలాహోమం చేసినప్పుడు కర్త గోత్రంతో సహా వాళ్ళు ఎవరెవరు పోయారో ముఖ్యంగా వాళ్ళ పేరు వాళ్ళు పంపిస్తారు. ఆ లిస్ట్ చూడండి. యాక్చువల్లీ కార్యక్రమం చేసిన వాళ్ళు సొంత ఇండివిజువల్గా వచ్చి చేసుకుంటారు. ఇప్పుడు శ్రీని గురు గారు ఇంతకు నుంచి ఇక్కడ వచ్చి సామాజిక కళ్యాణం కోసం చేస్తున్నారు. తిలహోమం చేసింది ఒక చిన్న పని కాదు. అది హోమం చేసటానికి కనీసం 3-4 గంటలు టైం పడుతుంది. 4-5 బ్రాహ్మణులు కావాలి కూర్చొని క్రియ చేసేటానికి. పెద్ద పని ఉంది. ఇండివిజువల్గా వచ్చి చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇప్పుడు గురుగారు ఒక తీసుకున్నారంటే ఎవరు చేయలేకపోతున్నారు, కనీసం వాళ్ళ పేరు మీద కర్త కూర్చోపెట్టి చేపియాలి, వాళ్ళు రాలేకపోతున్నారు, అంత తక్కువలో చేపిస్తున్నారు కూడా మీరు పెట్టారు. అది కూడా ఇది సమాజ కళ్యాణం కోసం మేము చేస్తున్నాము కార్యక్రమం. తిలహోమంది సమాజ కళ్యాణం ఎందుకు అంటే, ఎవరు వచ్చి అది పితృదోషం నివారణ కోసం చేయలేకపోతున్నారు, కనీసం వాళ్ళ పేరు మీద కర్త కూర్చోపెట్టి చేస్తే వాళ్ళకి ఫలితం ఉంటుంది కాబట్టి చేస్తున్నాము. మన సంకల్పంలో మేము చెప్పిన సంకల్పం 15 ఇవాళ చెప్పిన సంకల్పంలో 15 రోజు కోసం సంకల్పం చెప్పినాం. మేము 15 రోజు కోసం సంకల్పం చెప్పినానంటే ఆ సంకల్పం ప్రకారంగా మేము హోమం చేస్తాము ప్రతిరోజు. ఇవాళ కొన్ని పేర్లు చదివినాము, ఇంకా దాంట్లో యాడ్ చేయాలంటే ఆ ప్రావధానం కూడా పెట్టినాము సంకల్పంలో. రేపు ఎవరిదైనా పేరు వచ్చింది అనుకోండి, 2 రోజు 3 రోజులు ఆ పేరు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ పేరు యాడ్ చేసుకుని ఎంత పేరు వస్తుంది ఆ గోత్రాల నామాలు పెట్టేసి అమావాస్య దాకా ఈ కార్యక్రమం అవుతుంది. అమావాస్య రోజు కార్యక్రమం పూర్తిగా పొడుతుంది. మహాలయ అమావాస్య రోజు సమాప్తి ఉంటుంది కార్యక్రమం. గురుగారు ఇందాకే అన్నారు సామూహికంగా చేస్తున్నారని, కానీ ఒక్కొక్కరిగా చేయించుకుంటారు చాలామంది. వ్యత్యాసం ఏంటంటే అసలు ఒక్కొక్కరిగా చేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది ఈ కార్యక్రమాలు? అది సామాగ్రి, ద్రవ్యాలు, బ్రాహ్మణ దక్షిణ అన్ని కలిపేసి తీసుకుంటే వేరే వేరే జాగాలో వేరే వేరే ఉంటుంది. కాశీలో వచ్చేసి చేసుకుంటే కనీసం 30-40 వేలు ఖర్చు ఉంటుంది మా దానికి ఒక్కరికి అమ్మ. వేరే జాగాలో వెళ్ళి చేసుకుంటే రామేశ్వరం ఎట్లా మీరు చూడండి, రాజమండ్రి ఎక్కడ వెళ్తే కనీసం వాళ్ళు 1 లక్ష రూపాయలు ఖర్చు ఉంటుంది. అది నాకు తెలిసింది. ఆ ప్రకారంగా ఖర్చులు ఉంటాయి. ఇప్పుడు నిత్యాగ్ని ఆశ్రమం ప్రకారంగా శ్రీని గురు గారు చేస్తున్నారు సమాజ కళ్యాణం కోసం కాబట్టి తక్కువలో 1500 తీసుకున్నారు కదా, ఆ ప్రకారంగా చేస్తున్నారు. అది ఆయనకి ఐడియా వచ్చింది శ్రీని గురు గారికి ఎట్లా సమాజ కళ్యాణం కోసం చేయాలి కాబట్టి దాంట్లో మేము కూడా సహకార్యం ఇస్తున్నారు. అంటే చాలా మంది అంత వెచ్చించలేరు, అందుకోసమే సామూహికంగా చేస్తున్నారు. ఇండివిజువల్గా వచ్చి చేస్తే అంత ఖర్చు ఉంటుంది వాళ్ళకి. అలాగే మీరు అంటే ఈ పక్షం రోజుల్లో అన్నదానం కూడా చాలా విశేషం అని అన్నారు. మరి ఇప్పుడు ఎవరైతే తిలాహోమం చేస్తున్నారో వారు కూడా అన్నదానం చేయొచ్చు. వాళ్ళ పేరు మీద ద్వాదశి రోజు మేము అనుకుని 108 బ్రాహ్మణులకి భోజనం, దాంతోపాటు అనుకున్నాము ఒక సాధువులకి 21 మందికి భోజనం చేపిస్తాము. ద్వాదశి రోజు చేపిస్తాము. అది అన్నదానం ఉంటుంది. అలాగే వస్త్రదానం కూడా ఉంటుంది. వస్త్రం దక్షిణతో భోజనం చేసిన తర్వాత ఎట్లయినా బ్రాహ్మణికి ఇవ్వాలి కాబట్టి అది ఉంటుంది. అన్నదానం ముఖ్యంగా ఉంటుంది. 108 మందికి మేము ఒప్పుకున్నాము, అది చేస్తాము మేము శ్రీని గారు కలిసి. గురుగారు అసలు ఈ తిలాహోమాన్ని ఏ విధంగా నిర్వహిస్తున్నారండి? చూడండి, మన చేసిన కార్యక్రమంలో తిలహోమంలో అన్ని సంకల్పం ఏది ఉంటుంది ఒకటి ఏకవచనంలో ఉంటుంది. మన గురుగారు ఉన్నారు అనంత భట్ట శాస్త్రి గారు, ఆయన ఇక్కడ ఈ మనం 4-5 రోజు కూర్చొని ఇది బహువచనంలో ట్రాన్స్లేషన్ చేసి దాంతోపాటు దాంట్లో కొంచెం ప్రావధానం పెట్టేసి అది ఎవరు చేసుకోవచ్చు, ఎవరు శాస్త్రం చదువుకున్నారు, సంస్కృతం వస్తుంది, వాళ్ళే ఆ క్రియకి కొంచెం ఇటు చేసుకోవచ్చు. దాంట్లో ప్రావధానం తీసుకోవచ్చు, లేకుంటే తప్పు అయిపోతుంది. అందుకోసమే ఒక ఆచార్య గారు మేము పెట్టినాము. ఆయన అనంత భట్ట గారు యజుర్వేదం ఋగ్వేదం 2 చెప్తారు. మనకు కూడా ఆయన నేర్పించారు చిన్నప్పటి నుంచి. అందుకోసమే మేము ఆ ప్రకారంగా చేసుకొని సామూహికంగా చేసుకోవచ్చా లేదా అది అడిగి పెద్దవాళ్ళతో అట్లా చేస్తున్నాం.
వారి దగ్గరుండి జరిపిస్తూ ఆయన ఆచార్య గారుగా సంకల్పం ఇవాళ ఆయనే చేశారు ముఖ్యంగా. దాని తర్వాత మళ్ళీ లాస్ట్ రోజు వచ్చేసి సమాప్తి కూడా చేస్తారు ఆయన. గురుగారు, ఎవరైతే ఈ తిలా హోమానికి నమోదు చేసుకున్నారు చాలామంది కరెక్ట్గా ఉండి వారి పేరు గోత్రంతో వాళ్ళ పెద్దల పేర్లు అవన్నీ కూడా మనకి ఒక గూగుల్ ఫామ్లో ఫిల్ చేసి ఇచ్చారు నిత్యాగ్ని వెబ్సైట్ ద్వారా. అయితే వారి పేరు మీద ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలండి? కనీసం వాళ్ళు ప్రొద్దున మన టైమింగ్తో మనం చెప్పేసినాం కదా, 9 గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది అంటే దాని ముందు స్నానం అవన్నీ చేసి శుద్ధిగా కూర్చొని చూడాలంటే చూసుకోవచ్చు లైవ్లో, లేకుంటే చూడలేకపోతున్నారంటే కూడా ఇబ్బంది లేదు. అన్న భోజనం చేయకుండా ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా ఉంది, ఏమో ఆరోగ్యం అన్నీ బాగా ఉంది అంటే ఏమి టిఫిన్ చేయకుండా కూడా ఉంటే 12 గంటల దాకా కార్యక్రమం అయిపోయిన దాకా అది మంచి ఫలితం ఉంటుంది. ఇప్పుడు అందరికీ కలియుగంలో చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంది ఆరోగ్యం. సో ఎవరికి మందులు వాడుకోవాలి అవి చేయాలంటే పండ్లు తినవచ్చు, ఏదన్నా అల్పాహారం చేసుకొని కూర్చొని కార్యక్రమం దాకా అన్నం భోజనం చేయకుండా ఉండాలి. ఒక పూట భోజనం చేసుకొని ఉండిన వాళ్ళు ఉంటే చాలా మంచిది. ఈ 15 రోజులు సాయంత్రం దాదాపుగా అల్పాహారం పళ్ళు కానీ పాలు కానీ అల్పాహారం కానీ తీసుకోవచ్చు. అన్నం భోజనం చేయకుండా ఉంటే మంచిగా ఉంటుంది. గురుగారు, ఈ మహాలయ పక్షం అనగానే పితృదేవతల ఆరాధన, వారి ప్రీతి కోసమే ఏమైనా చెయ్యాలి అని చెప్తుంటారు. అయితే ఈ మహాలయ పక్షంలో ప్రత్యేకించి ముందుగా దైవారాధన చేయాలా, పితృదేవతలకి ఆరాధన చేయాలా? దైవారాధన పూర్తిగా ఈ 15 రోజులు ఆపివేసిన దీపం పెట్టకపోయినా పర్వాలేదా? అట్లా ఏం లేదమ్మా, అట్లా ఏమీ లేదు. ఎందుకంటే ఇది సూతకంది కార్యక్రమం కాదు. దేవతలకి పూజ చేసిన తర్వాత కూడా పితృదేవతలకి పూజ చేసుకోవచ్చు. మన శాస్త్ర ప్రకారంగా సూర్యోదయం తిథికి దేవత తిథి అంటారు. అపరాహ్నం 12 నుంచి 3 గంటల దాకా వచ్చిన తిథికి పితృదేవతల తిథి అంటారు. ఎప్పుడన్నా శ్రాద్ధ పద్ధతి ప్రకారంగా కార్యక్రమం పెట్టుకోవాలి అంటే అపరాహ్నం తిథి చూసుకొని చేస్తారు కార్యక్రమం. అందుకోసమే మనం ఇంట్లో కూడా శ్రాద్ధం ఉంటే పెద్ద దేవతల ఆకుకు పెట్టేసి ఆ ప్రసాదంతో పాటు భోక్తలకి పెట్టేసి కార్యక్రమంలో చేస్తాము. అందుకోసమే ఏమి ఇబ్బంది లేదు. దేవతలు పూజ చేసిన తర్వాత కూడా పితృదేవతలకి పూజ చేసుకోవచ్చు, ఏం తప్పులేదు. ఆ రోజు కార్యం ఉన్నప్పుడు కూడా ఫస్ట్ దేవత మీరు దేవత ఇంట్లో ఉన్నారు, నిత్య పూజ ఏం చేస్తున్నారో అది చేసుకొని తర్వాత మీరు శ్రాద్ధం కూడా పెట్టవచ్చు, మహాలయ పక్షుల తర్పణం కూడా చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు దాంట్లో. గురుగారు, పితృదేవతలు అలాగే వారికి చేసేటువంటి కార్యక్రమాలు కానీ అందులో ఉపయోగించేటువంటి పదార్థాలు నువ్వులైనా కానీ వీటిని అంటే ఏదో ఒక రకమైన భావంతో చూస్తూ ఉంటారు. అమ్మో ఇవాళ కార్యం ఉందా అని దూరం వెళ్ళిపోయే వాళ్ళు, కొంతమంది భయపడే వాళ్ళని చూస్తూ ఉంటాం. కానీ నిజంగా అలా భయపడాలా? ఎందుకు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు? అసలు పితృదేవతలు అంటే ఎవరు వివరించండి. పితృదేవతలు అంటే పితృకి దేవత ఎందుకు అంటారు? ఇది యోని ప్రకారంగా పిశాచ్ యోని కూడా చెప్పవచ్చు కదా, కానీ దేవతలు అంటున్నారు. దేవతలు ఇది మనం చేసిన కార్యక్రమంలో చనిపోయిన ఆయనే 12 రోజు దాకా ప్రేత యోనిలో ఉంటారు. యాక్చువల్లీ చూడాలంటే మొత్తం సంవత్సరం దాకా 12 నెల అట్లనే ఉంటాయి. అందుకోసం మేము సంవత్సరం దాకా సూతకం ఉండి ఏదో కొత్త పని చేయకూడదు, పెళ్ళి ఉంటే ఆపేస్తారు, కొత్త వ్రతాలు ఏం తీసుకోకూడదు అని చెప్తారు. ఎందుకంటే ఈ సంవత్సరం దాకా ప్రేత యోనిలో ఉంటారు. ఆ ప్రేత యోనిలో చేసినప్పుడు సపిండీకరణం కార్యక్రమం చేసిన తర్వాత పితృకి దేవతల ప్రకారంగా ఆరాధిస్తాం మేము. అచ్చా, దాంట్లో ద్రవ్యాలు కొంచెం విడిగా ఎందుకు ఉండి దేవతలకి పెట్టిన ద్రవ్యాలకి పితృదేవతలకి కాకుండా విడిగా పెట్టాలి కాబట్టి నువ్వులు అవన్నీ ఉంది. ఇది నల్ల నువ్వులు ఎందుకు యూజ్ చేస్తారంటే పితృదేవతలకి ప్రియం ఉంది. అది నువ్వులు నీళ్ళే అన్నంతో సహా వాళ్ళకి పెడితే వాళ్ళకి దొరుకుతుంది అని మన శాస్త్రంలో రాసి ఉంది. అందుకోసమే ఆ ద్రవ్యాలు యూజ్ చేస్తారు దాంట్లో. పితృదేవతలు మన పురాణంలో శాస్త్రంలో కూడా ఋషులు కూడా బ్రహ్మదేవతలు కూడా చెప్పారు, పితృదేవతలకి ఉండినప్పుడు ఆయన ఆశీర్వచనం ఉంటేనే మంచి ఫలితం ఉంటుంది, సుఖ సమృద్ధి ఇంట్లో ఉంటుంది అని. దేవుడికి పూజ చేస్తున్నారు కానీ సొంత పితృదేవతలకు కూడా పూజ చేసుకోవాలి. ఇది కాశీ క్షేత్రంలో అంటారు ఏంటిది అంటే విశ్వనాథ్ గుడి దర్శనం చేసిన ముందు గంగా స్నానం చేసేసి పితృదేవతలకి తర్పణం ఇచ్చిన తర్వాత గుడి దర్శనంకి వెళ్ళాలి అని కూడా రాసి ఉంది ఇక్కడ. అట్లా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. సో పితృదేవతలకి భయపడే అవసరం ఏం లేదు. ఆయన ప్రీతి ఉంటేనే మంచిగా ఆయన ఆశీర్వచనం ఉంటేనే. ఇప్పుడు పెళ్లి జరుగుతుంది, దాంట్లో నాంది శ్రాద్ధం చేస్తారు, పాలతోని తర్పణం చేస్తారు పితృదేవతలకి. ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి ఆవాహనం చేస్తారు, మన ఇంట్లో మంచి కార్యం జరుగుతున్నది, మీరు వచ్చి ఆశీర్వచనం ఇవ్వాలి మీ పిల్లలకి. అందుకోసమే నాంది శ్రాద్ధం. ఆ శ్రాద్ధంలో చేసినప్పుడు పితృదేవతలకి ఆహ్వానం ఉంటుంది. ఆహ్వానం చేసి వాళ్ళకి బ్రాహ్మణ ద్వారా భోజనం పెట్టేసి సంతృప్తి పెట్టి మళ్ళీ పంపించాలి. అది శ్రాద్ధ పద్ధతి.
సో నంది శ్రాద్ధం చేసినప్పుడు కూడా ఆవాహనం చేస్తున్నాను కదా. సో శుభకార్యాలు ఎందుకు ఆహ్వానం చేస్తున్నారు? దేవతలు ఉన్నారు కాబట్టి ఆహ్వానం చేస్తున్నారు కదా. అందుకోసమే పితృదేవతలకి భయపడే అవసరం లేదు. వాళ్ళ సంతృప్తిగా ఉంటే మీకు ఎన్నో దొరుకుతుంది, అది తెలిసేలేదు. దేవతల పూజతో ఎక్కువ పితృదేవతలకి కూడా చూసుకోవాలి. ఇక పూర్తిగా ఈ కార్యక్రమం గురించి ఏం చెప్తారండి? ఎందుకంటే కొంతమంది తిథులు తెలియని వాళ్ళు ఉంటారు, కేవలం మహాలయ అమావాస్య ఆ రోజుకే చేద్దామని కొంతమంది ఉంటారు, కొంతమంది అవకాశం అయిపోయిందేమో అనే భావనలో ఉంటారు. అసలు ఎప్పుడు చేయించుకుంటే మంచిది తిలాహోమం అని? చూడండి, ఇవాళ నుంచి సంకల్పం స్టార్ట్ అయిపోయింది తిలహోమంలో, అది కరెక్టే. కానీ ఇప్పుడు మీరు సంకల్పంలో ప్రావధానం ఇచ్చాను కాబట్టి మీరు పేరు ఇప్పుడు పంపించవచ్చు. లేట్ చేయకుండా ఎంత తొందరగా పంపిస్తారో అంత రోజు మేము హోమంలో మీ పేరు సంకల్పంలో ఉండి కార్యక్రమం అవుతుంది. ఇప్పుడు అమావాస్య రోజే పంపించారంటే సమాప్తి రోజు ఉంటుంది ఆ రోజు. అందుకోసం ఎంత తొందరగా పంపిస్తారు నామాలు అంత మంచిగా కార్యక్రమం చేసుకోవచ్చు. 15 రోజుల ముందు, అది రేపే పంపించారు ఎల్లుండి పంపించారంటే కనీసం 10 రోజు 11 రోజు హోమంలో అని పేరు మీద సంకల్పం ఉంటుంది. సో అప్పుడు ఎంత తొందరగా పంపిస్తే అంత మంచిది. మంచిది. ఒకవేళ లేని పక్షంలో అమావాస్య వరకు సమయం ఉంది కదండి? సమయం ఉంది, కానీ అమావాస్య నేను అది దానికి ప్రిఫర్ చేయను. దాని ముందు పంపిస్తే మంచిగా ఉంటుంది. సమాప్తి రోజు పంపిస్తే మళ్ళీ దానికి ఎంత లాభం ఉంటుంది? కనీసం 4-5 రోజు ముందు దాకా వచ్చేస్తే 4-5 రోజు కనీసం హోమం ఉంటుంది వాళ్ళ పేరు మీద. అట్లా గురుగారు, ఇన్ని తరాలుగా మీ వంశస్థులే ఉన్నారు, మీరు 15వ తరం కదండి. అలా కొనసాగడం అనేది నిజంగా అది ఆ విశ్వనాథుడి కృపే. ఆ విషయంలో అయితే కాశీవాసం చేయాలంటే విశ్వనాథ్ కృప ఉండాలి. లేకుండా ఉంటే చాలా మంది, మేము మీకు ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు, చాలా మంది ఇక్కడ వచ్చేసి కాశీవాసం చేస్తారు, మన దగ్గర కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక పని అయింది, ఒక అమ్మగారు ఉన్నారు మా దగ్గర, పేరు తీసుకోము కానీ ఇది యాక్చువల్ అయింది, చూసినాం మేము. ఏమైంది అంటే జీవన్ కాలం దాకా ఇక్కడ ఉన్నారు. లాస్ట్ టైంలో కరోనా వచ్చింది, లాక్డౌన్ చేసినప్పుడు మేము కూడా ఇంటి నుంచి బయట వెళ్ళటానికి అవకాశం లేకుండే. అమ్మగారికి ఇంటి పంపించినాను, బస్సులో పెట్టేసి ఆయన కొడుకు దగ్గర. ఆయన కాలం అయింది అక్కడ, జీవన్ కాలం ఇక్కడ ఉంది. అమ్మ కాశీలు దేహత్యాగం చేసి కాశీవాసం చేసింది మన దగ్గర. కానీ అది 15 రోజు 20 రోజు కోసం లాక్డౌన్లో అక్కడ వెళ్ళిన తర్వాత అప్పుడే అక్కడ దేహత్యాగం అయింది అమ్మగారికి. సో ఇది ఇక్కడ కాశీలో దేహత్యాగం చేసి శవదానం ఇక్కడ ఉండి ఇవన్నీ కార్యాలు జరగాలంటే ఆ అదృష్టం విశ్వనాథ్ దగ్గర నుంచి వస్తుంది, ఎవరి చేతులు లేదు అది. ఇది ఒక ఎగ్జాంపుల్ ఇంకా చెప్తాను. చాలామంది ఇక్కడ వస్తారు 9 రోజు రాత్రి కోసం, ఇక్కడ గర్భవాసం చేసడానికి వస్తారు. గర్భవాసం చేసిన లోపు ఎక్కువ మనిషి ఉన్నారు, రాత్రి పడుకున్నారు, పొద్దున్న లేవలేకపోయినారు. ఆ కాలంకి ఏమంటారు? ఇప్పుడు కాశీలో వచ్చి ఖండంలో మోక్షప్రాప్తి అయింది, పుణ్య చేసి ఉంటారు అనేది చెప్తారు కదా. అదితో ఇది మన మనుష్యుల చేతి మీద ఏమీ లేదు. విశ్వనాథ్ అనుకంప ఉంటేనే ఈ కాశీ ఫలితం, ఈ దేహావాసన ఉంది, మోక్షం అన్నీ దొరుకుతుంది. ఆయన ద్వారానే నడుస్తుంది పూర్తిగా. సో ఈ కాశీలో వాసం చేసిన వాళ్ళు అందుకోసమే వాసం చేస్తే కూడా అది ఫలితం అవుతుందా లేదా అది దేవుడి మీద ఉంది, మీ శ్రద్ధ ఎట్లా ఉంటుంది ఆ ప్రకారంగా ఉంటుంది. మేము 15 తరాల ముందు మాకు ఎట్లా తెలుసు మాది 15 జనరేషన్ ఉంది ఇక్కడ అంటే మన దగ్గర కాగితం తామ్రపత్రం అది ఉంది. ఎందుకు అంటే మొదటి నుంచి వచ్చినప్పుడు అప్పుడు అంతా ఇది ట్రావెల్ కోసం ఫెసిలిటీస్ లేకుండే. అప్పుడు మా వాళ్ళు కూడా నడిచి వచ్చి ఉండేవాళ్ళు, లేకుంటే బేలబండిలో ఎట్లయినా తిరిగి వచ్చేసి ఉండేవాళ్ళు. అప్పుడు వచ్చినప్పుడు పేష్వా వాళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి, ఇక్కడ వైదిక బ్రాహ్మణులు ఉన్నారు కాబట్టి వాళ్ళు అధ్యాపనలో రుచిగా ఆయనకి పెట్టేసుకున్నారు. అధ్యాపన రుచిగా ఉంటున్నప్పుడు కొన్ని పుస్తకాలు రాశారు, కొన్ని గ్రంథాల నుంచి ట్రాన్స్లేషన్ చేసి తెలుగు నుంచి సంస్కృతంలో అవన్నీ పెట్టారు కాబట్టి దానికి దినం డేట్ అవన్నీ ఉంది మా దగ్గర కాబట్టి మాకు తెలుసు మా పెద్దవాళ్ళు ఏం చేశారు ఎప్పుడు దాకా ఆ సంగ్రహం ఉంది. కానీ ప్రతిసారి తీసి చూసేదానికి అవకాశం లేదు, పాతది ఉంది. 2 కట్టె మధ్యలో వస్త్రం లోపల పెట్టేసి దానికి మేము మన దగ్గర పెట్టుకున్నాం ఆ ప్రకారంగా గుర్తు కోసం. తో కాశీనాథ్ జోషి గారు, జగన్నాథ్ జోషి గారు, సీతారాం జోషి గారు ఇక్కడే ఉన్నారు. దాని ముందు గణేష్ జోషి గారు ఎప్పుడు వచ్చారు, అప్పుడు దాకా ఉన్నారు, ఏమేమి చేశారు అది కూడా మన దగ్గర ఉంది. అందుకోసమే 15 తరాల నుంచి ఇక్కడ ఉన్నామని కాన్ఫిడెన్స్గా మేము చెప్తున్నాము. అదృష్టం అసలు ఆ పెద్దవాళ్ళు అట్లా పెట్టారు కాబట్టి మాకు తెలుసు. కరీంనగర్ దగ్గర హుజరాబాద్ డిస్టిక్లో చెలపూరు గ్రామం ఉంది మాది. చెలపూర్ అని గ్రామం. తెలుగు రాష్ట్రాలు ప్రతి మా అక్క చెల్లెలకి పెళ్ళి హైదరాబాద్లో అయింది. మన ఇంట్లో ఇప్పుడు కూడా అక్కడి నుంచి పెళ్లి ఆచారం అవన్నీ ఉంది. అన్ని తెలుగు ఆచారమే వాడుకుంటున్నాం మేము. ఇక్కడ కాశీలో ఉన్నామంటే కూడా తెలుగు ఆచారమే వాడుకుంటున్నాం కదా. చాలా మంది తెలుగు వారు వస్తున్నారండి కాశీతో. ఇప్పుడు మొత్తం తెలుగు వాళ్ళదే అయిపోయింది ఏమో. తెలుగు వాళ్ళకంటే కాశీ అంటే ప్రాణం. మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చూసిన మార్పు చెప్తారా కాశీలో? చాలా అయింది అమ్మా, చాలా చాలా అయింది. జాగ తగ్గిపోయింది ఫస్ట్.
దాంతోపాటు ఇక్కడ ఉండిన వాళ్ళు చాలామంది బయట వెళ్ళిపోయారు జాబ్ కోసం లేదా వ్యవసాయం కోసం అందరూ. ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్నారు మనకి ఉండిన క్షేత్రంకి బంగాళీ టోలా అంటారమ్మా. కానీ బెంగాలీ వాళ్ళు మీకు కనిపిస్తారు, ఇంగ్లంలో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు 10 మంది ఉన్నారు. మిగతా వాళ్ళు ఎన్ని ఛత్రాలు ఉన్నాయి, అందరు తెలుగు మాట్లాడుతున్నారు, షాప్ వాళ్ళు కూడా అందరు తెలుగుతో. ఎంత ప్రభావం ఉంది తెలుగు, ఆంధ్ర వాళ్ళది, తెలంగాణ వాళ్ళది. ఇది మీరు చూడాలంటే ఈ క్షేత్రంలో వచ్చి కేదారఖండంలో చూసుకోవచ్చు. అందరు తెలుగు మాట్లాడతారు, అందరు తెలుగు అర్థం చేసుకుంటారు, అంత ప్రభావం ఉంది. ఎంత మార్పు అయింది అది చూడండి ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా. కార్యక్రమ ఫెసిలిటీస్ ఎక్కువైంది కాబట్టి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువైనారు. అంటే ఫ్లైట్ ఫెసిలిటీస్ అయింది, ట్రైన్ ఎక్కువ అయింది. ఇప్పుడు ఇది 2014 తర్వాత నుంచి 3 స్టేషన్లో పెట్టారు, దాంట్లో కూడా వేరే వేరే జాగా నుంచి వస్తున్నది ట్రైన్లో. సో ఆ దారి ప్రకారం ఉండేనంటే వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ అయినారు కాశీలో. సో తెలుగు వాళ్ళతో ఎట్లయినా కాశీ వచ్చాలంటే చూసుకుంటారు. ఎప్పుడన్నా ప్రతి సంవత్సరం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, 9 నెలల వాసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, వచ్చేసి ఇక్కడే ఉండిపోయాలి అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది కాశీ వాసంది మీకు లిస్ట్ పెరిగితే కనీసం నేను అనుకుంటాను ఇక్కడ కనీసం ఏదైనా ఉంటే ఒక 100 ఫ్యామిలీస్ ఉంటుంది. భార్యాభర్తలు కాశీ వాసం చేస్తున్నారు, అందరు కలిసి ఒక బిల్డింగ్ తీసుకున్నారు, లేకుంటే రెంటెడ్ హౌస్ తీసుకొని ఉంటున్నారు. ఎందుకంటే కాశీ వాసం చేసుకుని ఇక్కడే ఉండిపోవాలి అని. మనకు కూడా చాలా ఫోన్ వస్తుంది కాశీ వాసం కోసం ప్రతి సంవత్సరం. ఆయన నుంచి పిలుపు రావాలి, కాశీ రావాలని మనం నిర్ణయించుకుంటే అది కుదరదండి. విశ్వనాథ్ కృప ఉంటే ఎట్లయినా వస్తేస్తారు, నా చేతి అవసరం లేదు దాంట్లో. అంతే. యాత్ర ఎలా చేయాలండి? మొదట ఫస్ట్ ఎవరిని దర్శించుకోవాలి కాశీ యాత్రకు వచ్చినప్పుడు? ఎవరి దర్శనం? కాశీ యాత్రకి చూడాలి అంటే కాశీలో యాత్ర చేసినప్పుడు యాత్రకి ఫస్ట్ వచ్చినప్పుడు గంగా స్నానం చేసుకోవాలి. కాశీ ధరతిలో చెప్పులు వేసుకుండా ఉండాలి అని చెప్తారు, పావన్ ధరతి ఉంది కాబట్టి. కానీ ఎంత అప్పుడు కలియుగంలో ఎంత వాళ్ళు చేసుకోవచ్చు ప్రాక్టికల్గా అది చేసుకోవాలి. కనీసం గంగా స్నానం చేసి పితృదేవతలకి తర్పణం చేసిన తర్వాత విశ్వనాథ్ గుడి, కాలభైరవం, విశాలాక్షి, అన్నపూర్ణ, దుండి గణపతి ఇవన్నీ గుడిలో దర్శనం చేసుకోవాలి. కాశీలో కేదార్ఖండంలో కేదారేశ్వర్ గుడి ఉంది, ఆ గుడి కూడా దర్శనం చేసుకోవాలి. వాసం చేసిన వాళ్ళు 9 నెలల ఎట్లా అమ్మవారి ఇంట్లో అమ్మవారి కడుపులో కొడుకు లేకుంటే అది సంతానం ఉంటుంది కదా 9 నెలల దాకా, అట్లా కాశీలో గర్భవాసం చేస్తారు. గర్భవాసం చేసినప్పుడు 9 నెలలు ఉండినప్పుడు ప్రతిరోజుకు స్వయం పాకం చేసేసి గంగా స్నానం ప్రతిరోజు చేసి విశ్వనాథ్ గుడి లింగం దర్శనం చేసి భోజనం చేయాలి. అది కూడా సొంత చేసుకుని స్వయం పాకం చేసి. అట్లా సాత్విక ఇట్లా యాత్ర చేసిన వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు 2 రోజు కోసం 3 రోజు కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎట్లా ఉంటారు? కనీసం ఈ గంగా స్నానం దర్శనం ఇది చేసినప్పుడు సాత్విక్గా ఉండాలని అనుకోవాలి కాశీలో. మొదట కాలభైరవుడి దర్శనం అని కొన్ని వీడియోస్లో ఇలా వింటున్నామండి, ఇది ఎంతవరకు వాస్తవం? ఈ విధంగా చేసుకోవాలి? కాలభైరవ దర్శనం ఖచ్చితంగా చేసుకోవాలి. కానీ ఫస్ట్ విశ్వనాథ్ ముందు కాలభైరవ దర్శనం చేసుకోవాలి. అట్లా ఏం ప్రావధానం ఇక్కడ రాసలేదు, అలా ఎప్పుడు ఎవరు చెప్పలేదు, ఎక్కడ రాయలేదు. అట్లా ఆ ప్రకారం కాలభైరవలో కూడా చాలామంది కాలభైరవ గుడి దర్శనం చేసి వెళ్ళిపోతారు. అక్కడే ఒక దండిపాణి గుడి కూడా ఉంది, దండపాణి. విశ్వేశం మాధవం దుండిం. విశ్వేశం అంటే విశ్వేశ్వరం, మాధవం అంటే ఇక్కడ మాధవ గుడి కూడా ఉంది, ఇక్కడ బిందు మాధవ్. విశ్వేశం మాధవం దుండి గణపతి. దండపాణించ భైరవం. దండపాణి భైరవం ఇద్దరు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ దండపాణి కూడా దర్శనం చేసుకోవాలి. వందే కాశీ గయాంగా భవానీ మణికర్ణిక. మణికర్ణిక ఘట్టంలో కూడా స్నానం చేసుకోవాలి. ఒకసారి కుండం ఉంది మణికర్ణిక. ఈ శ్లోకం ప్రకారంగా దర్శనం చేసుకోవాలి. దానికి ఫస్ట్ ఇది చేయాలి తర్వాత అది చేయాలి అట్లా ఏం రాయలేదు. కాలభైరవ్ దండపాణి దర్శనం ఖచ్చితంగా చేసుకోవాలి. అలాగే వారాహి అమ్మవారి గురించి విశేషంగా చెప్తారు. వారాహి అమ్మ గురించి ఇప్పుడు చాలా ఫేమస్. యాక్చువల్లీ వారాహి అమ్మ గుడి దర్శనం అందరు చేయరు మొదటి నుంచి. వారాహి అమ్మ తంత్ర సాధన దేవి ఉంది. సో ఇక్కడ కాశీలో అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేసిన వాళ్ళు ఎవరు వస్తారో వాళ్ళకి కంట్రోలింగ్ కావాలంటే అమ్మవారి గుడి దర్శనం ఖచ్చితంగా చేసుకొని వాళ్ళ పదవిలో నియుక్త అవుతారు వాళ్ళు. సో వారాహి అమ్మ గుడిలో ప్రొద్దునే దర్శనం అవుతుంది, సాయంత్రం పూట దర్శనం అవ్వదు. ఎందుకంటే దాంట్లో సాయంత్రం అక్కడ సొంత పురోహితు కూడా వెళ్ళి పూజ చేయరు సాయంత్రం. ఆ ప్రకారంగా కథ ఉంది అమ్మకి. ప్రొద్దున్న 9-9:30 దాకానే ఉంటుంది. సూర్యదేవతది కిరణ్ దాంట్లో లోపల వెళ్ళకూడదు కాబట్టి ముక్క నుంచి చూసి దర్శనం చేస్తారు, డైరెక్ట్ దర్శనం ఉండదు. అమ్మవారికి ఎవరన్నా ఉంటే అట్లనే ఉంటుంది, బయట నుంచేనే దర్శనం చేసుకోవాలి. అది ఎక్కడ వెళ్ళి స్పర్శ దర్శనం అవన్నీ అట్లా లేదు అక్కడ. వారాయమ్మ గుడి తంత్ర సాధన దేవి ఉంది కాబట్టి కొన్ని నియమాలు ఉంటాయి దానికి, అవి పాటించాలి ఖచ్చితంగా. కరెక్ట్.
గురుగారు ఇన్ని తరాలు మీరు ఎన్నో మార్పులు కూడా చూశారన్నారు. మామూలుగా మాలాంటి వాళ్ళకైతే కాశీ రావాలంటే ఆయన నుంచి అనుమతి రావాల్సిందే. అలాంటి మీరైతే ఇంక ఇక్కడే తరతరాలుగా ఉన్నారు. మీకు కలిగిన అనుభవం ఏదన్నా చెప్తారా? నిదర్శనాలు ఉంటాయి కదా. మేముతో ఇదే అనుభవం చేస్తున్నారమ్మా అంటే మనకి అదృష్టం దొరికింది, కాశీలో జన్మించినారు మేము. ఇక్కడ దేహవాసనం అయిపోతే మన విశ్వనాథ్ కృప ఉంటే మనకి మోక్ష ప్రాప్తి అవుతుంది అని మేము అనుకుంటున్నాము. మనుష్య జాతిలో అన్నీ చేసిన తర్వాత అన్నీ కావాలి, డబ్బులు కూడా ఉండాలి, మంచి పేరు కూడా ఉండాలి, మంచి పోస్ట్ కూడా ఉండాలి. అన్నీ చేసిన తర్వాత కూడా లాస్ట్లో ఏమి కావాలి? మోక్షమే కావాలి కదమ్మా మాకు. కాశీలో మేము పుట్టి పెరుగుతున్నాం అంటే మా పూర్వజన్మది ఏదన్నా అదృష్టం ఉంటుంది. అందుకోసమే విశ్వనాథ మాకు ఇక్కడ జాగా ఇచ్చారు ఉండటానికి అని అనుకుంటాం మేము. మా పెద్దవాళ్ళు కూడా అదే అంటారు. మన పరిస్థితి ప్రకారం అక్కడి నుంచి వచ్చి ఇక్కడ 15 తరాల దాకా ఉన్నారు అంటే దేవుడు దయ వల్ల లేకుండా ఉంటే అది జరగదు. అందుకోసమే దేవుడు దయ వల్ల ఎట్లా ఉంటారో కాశీవాసం చేస్తున్నారు మేము కూడా. మరొక ప్రశ్న, ఈ రోజుల్లో చూస్తున్నాం కదండి, యంగర్ జనరేషన్ ఎక్కువగా స్పిరిచువాలిటీ వైపు నడవటం కానీ, ఎక్కువ దైవారాధన చేయటం, సెలవులు వస్తే చాలు మందిరాలకి రావటం కానీ, ఇవన్నీ ఎక్కువగా చూస్తున్నాం. ఇది ఎలా అనిపిస్తుంది మీకు ఈ మార్పు అంతా చూసాక? మంచిగా ఉంది కదా. వాళ్ళ ప్రారంధం ప్రకారంగా అమ్మ నాన్న వాళ్ళు చేసిన పుణ్యంకి వాళ్ళు చేసిన సంస్కారం వాళ్ళకి వస్తున్నది. అందుకోసమే వాళ్ళు వెళ్తున్నారంటే చాలా మంచిది. ఇబ్బంది ఏముంది దాంట్లో? మంచిగా వెళ్ళాలి, శ్రద్ధగా దేవుడితులకు దండం పెట్టేసి వచ్చేస్తే మన సంస్కారం ఉండాలి. దానికి ఏం ప్రాబ్లం లేదు, మంచిగా చేసుకోవచ్చు. తెలుసుకుంటున్నారు ధర్మం గురించి అసలు ఏంటి అని తెలుసుకోవటం కానీ. ప్రశ్నలు ఉంటేనే ఆస్తికం వస్తుంది అమ్మా. ప్రశ్నలు లేకుంటే నాస్తికత్వం ఉంటుంది. ఎందుకంటే నాకు ప్రశ్నలే లేవు. ఎందుకు ఉండి అని అడిగితేనే దాని మీద నమ్మకం వస్తుంది కదా. ఎందుకు అని ఆలోచన లేకుండా ఉంటే ఎందుకు చేస్తున్నాము? దేవుడు ఉన్నారా లేదా అడిగితే ఎవరన్నా పెద్దవాళ్ళు చెప్తారు, మీకు చెప్తారు ఇది ఇది ఉంది అని చెప్తాయి. అందరితో ఇది అయిపోయిన తర్వాత కూడా అనుభవం ఒకటి సొంతం ఉంటుంది. ఆ అనుభవంతో సొంత వాళ్ళకే దొరుకుతుంది, వేరే జాగా నుంచి రాదు. అనుభూతి చెందిన వాళ్ళు, అనుభూతి జరిగిన వాళ్ళకి మళ్ళీ దారి చూపించే అవసరం లేదు. మాటలు కూడా ఉండవు. అనుభూతి వాళ్ళకి దాని దారి చూపించే అవసరం లేదు. గురుగారు చాలా చక్కగా వివరించారు. ఎంతోమంది కాశీ రావాలనుకుంటారు. ఒకవేళ వచ్చినా కూడా పితృకార్యాల దగ్గర నుంచి సాధారణంగా చేసే పూజా కార్యక్రమాలు కానీ ఏవైనా సరే చేయాలంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే మిమ్మల్ని సంప్రదించాలని అనుకుంటారు. మరి ఎలా అండి, అసలు మిమ్మల్ని ఎలా సంప్రదించాలి? డైరెక్ట్ మీ ఆఫీస్కి రావచ్చా? మిమ్మల్ని ఎలా కలవాలి? రాజాఘాట్లో మన ఇల్లు ఉంది. పెద్దలు పెట్టిన పూర్వీకులు పెట్టిన ఇల్లు ఉంది పాత టైం నుంచి. అక్కడ ఇది ఆఫీస్లో మేము కూర్చున్నాం. ఇది రాజాఘాట్లోనే, గంగా ఒడ్డు పైననే. రాజాఘాట్ వచ్చేస్తే కింద నుంచి పైకి వచ్చేస్తే జోషి గారు అడిగితే ఎవరన్నా చెప్తారు. సెకండ్ ఏంటంటే మన వెబ్సైట్ ఉంది తీర్థ పురోహిత్ అని. దాంట్లో కూడా మన గురించి నా నంబర్ ఉంది, సొంత నంబర్ కూడా ఉంది, మన దగ్గర ఉండే మేనేజర్ గారి నెంబర్ కూడా ఉంది. ఫోన్ చేస్తే ఇక్కడి నుంచి ఎప్పుడు వస్తున్నారో అని చెప్పేస్తే ఆ ప్రకారంగా మేము ఏర్పాటు చేస్తాను. ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడ సాత్విక్ భోజనంతో ప్రకారంగా రూమ్లో ఏర్పాటు చేసేసి కార్యక్రమం ఏమైనా ఉంటే కార్యక్రమం దర్శనం అన్నీ ఏర్పాటు చేసి వాళ్ళకి ఏం శ్రద్ధ ఉంటుంది ఆ ప్రకారం చేసి మేము చూసుకుంటాము. తెలుగు వాళ్ళు మన వాళ్ళే ఉన్నారు కాబట్టి. సో ఫోన్ చేసి వచ్చేస్తే ఇబ్బంది లేదు. వెబ్సైట్లో నంబర్ ఉంది, లేకుంటే మన ప్రకారం యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, అక్కడి నుంచి కూడా నంబర్ తీసుకోవచ్చు. చాలా సంతోషం అండి. చాలా ఓపికగా అన్ని విషయాలు వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. సంతోషం.